నమస్కారం అందరికి, నేను మీ విషిక. సిఎంఆర్ జ్యువెలరీ నెల్లూరులో ఉన్న కనక మహల్ సెంటర్ లో ఉన్నాము. సో ఫెస్టివ్ సీజన్ లో ఏమేం కలెక్షన్స్ వచ్చాయి, ఏమేం న్యూ కలెక్షన్స్, న్యూ డిజైన్స్ ఏమి వచ్చాయో చూసేద్దాం. సో ఇప్పుడు లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్ రెండు కలిపి చూద్దాము. సో ఈ నెక్లెస్ లో స్పెషాలిటీ ఏంటో మీరు చెప్పగలుగుతారా? ఇది యాంటిక్ అండి. ఇది వచ్చేసి మీకు బ్రైడల్ వేర్ ఇప్పుడు ట్రెండింగ్ అని చెప్పే కదండి, కాంబినేషన్ లో ఇలా సెట్స్ వస్తాయి అనమాట. ఇది కూడా మీకు 3D వర్క్ లో వస్తుంది. అంతా కూడా మీకు పీకాక్స్, ఫెదర్స్ అంతా కూడా ఉంటాయి అనమాట. అంటే ఫ్లవర్స్, ఫెదర్స్, ఇంకా తెలుగులో చెప్పాలంటే పక్షు జాతి, జంతు జాతి, లతలు, తీగలు, అల్లికలు, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పుష్పాలు అన్నీ ఉంటాయి అనమాట. అమ్మవారు. సో దీంట్లో మనం ఏ డిజైన్ అయినా చేపించుకోవచ్చు. సో అమ్మవారి పక్కన ఫ్లవర్స్ ఉండేసి లీవ్స్ తో అలా ఏమైనా చేయించుకోవచ్చు. గజాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మవారి పక్క గజాలు వస్తే గజలక్ష్మి అంటారు. అలా మీకు పీకాక్స్ వస్తాయి, లతలు వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయండి వాటిలో. ఇప్పుడు అమ్మవారే కాసులు కురిపిస్తున్నట్టు వస్తుంది అనమాట. అలా కూడా మనం చేయించుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ వస్తాయి, కలెక్షన్ కూడా వస్తాయి రెడీగా. అలా కావాలని కూడా చేయించుకోవచ్చు. సో దీని గోల్డ్ వెయిట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మీకు 108 గ్రామ్స్ ఉందండి. స్టోన్ వెయిట్ తీసేస్తే 88 గ్రామ్స్ ఉంది. ఓకే. సో ఇది ఓన్లీ బ్రైడల్ కేనా, లేదంటే యూత్ కి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, అందరికి సెట్ అవుతుంది? అందరికి సెట్ అవుతుందండి. ఇప్పుడు ఓన్లీ బ్రైడ్స్ కనే కాదు, పెద్దోళ్ళకి సెట్ అవుతుంది, పిల్లలకి సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ మీకు పట్టు చీర కాన్సెప్ట్ అండి. పట్టు చీర మీద ఇది వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. అసలు నిండుగా ఉంటది, గ్రాండ్ గా, రిచ్ గా ఉంటుంది. ఇదే మారిపోతుంది, అట్మాస్ఫియరే మారిపోతుంది. అంటే ఒక ఇప్పుడు గ్రాండ్ రిచ్నెస్ అంటే మనకి ఇప్పుడు గుర్తొచ్చింది పెళ్లిళ్ళకి, పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి, అకేషన్స్ కే. కాబట్టి ఇది వేసుకుంటే అకేషన్ ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. సో గోల్డ్ వెయిట్ ఎంత అన్నారు? ఇది వచ్చేసి 108 వచ్చేసి గ్రాస్ ఉంది, 88 వచ్చేసి నెట్ ఉందండి. ఇది వచ్చేసి పైది వచ్చేసి మీకు 35 గ్రామ్స్ ఉంది. స్టోన్ వెయిట్ తీసేస్తే 30 గ్రామ్స్ వస్తుంది. సో నెక్స్ట్ సెట్ ఏముందో చూసేద్దాం. అలాగే. సో ఈ గాజుల పేరు అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో దీంట్లో అమ్మవారు పెద్ద అమ్మవారి బిల్ల వచ్చేసి చాలా యూనిక్ గా ఉంది అండ్ ఇంట్రెస్టింగ్. దాంట్లో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దీని గురించి ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే పూర్వకాలంలో ఏంటంటే కాసుల పేరు అంటే ఒట్టి కాసులే వచ్చేసి ఉండేవండి. ఇప్పుడు అంతా కాసుల పేరులో వచ్చేసి కొద్దిగా ట్రెండ్ అన్నమాట. అమ్మవారు పెండెంట్ కూడా యాడ్ చేసి అది స్పెషల్ గా చేయించారు. ఇది వచ్చేసి మనకి 110 గ్రామ్స్ వస్తుంది. స్టోన్ వెయిట్ తీసేస్తే 95 గ్రామ్స్ వస్తుంది అనమాట. దీని హైలైట్ ఏంటంటే పెండెంట్ ఐడియలే అండి హైలైట్. ఆ పెండెంట్ అనేది, లాకెట్ అనేది చాలా ఎలిగెన్స్ గా ఉంటుంది. చాలా చూడండి, దూరం నుంచి కానీ అమ్మవారు ఫేస్ కానీ ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా ఉంది. మీకు అమ్మవారి బొట్టు కాడి నుంచి, ఫేస్ కాడి నుంచి, పాదాల వరకు అన్ని కూడా ఇది పిన్ టు పిన్ నీట్ గా ఉంది. అమ్మవారు కూడా దానిలో కూడా నగలు ధరించినట్టు కూడా, ఆ నగలు కూడా స్పెషల్ గా కనిపిస్తుంది చూడండి విడిగా. సో ఇది వేసుకుంటే అమ్మాయిలు కూడా అమ్మవారిలా కనిపిస్తారు అని అంటున్నారా? అవునండి. అంటే అమ్మవారిలా ఉంటారని కాదు, అంటే వాళ్ళకి కూడా కళ వస్తుంది అనమాట. కళ వస్తుంది అనమాట. స్పెషల్లీ మీకు ట్రెడిషనల్లీ వస్తుంది, మొత్తం అమ్మవారు వస్తుంది అనమాట. అష్టలక్ష్మి అమ్మవారు అంటేనే అష్టలక్ష్మి. ఇది వేసుకుంటే రెండు కాసుల పేరు వేసుకుంటే ఒక ట్రెడిషనల్, ఇంకా బ్రైడల్ కానీ వేరే కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో చిన్న సెట్ ఏంటి? ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ చౌకర్ అండి. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబుల్ అని ఎందుకు పెట్టారు అంటే కొందరికి సన్న మేడ ఉంటుంది, కొందరికి లావు మేడ ఉంటుంది మేడం. అదే చౌకర్ మీకు నీలుకూరు ఉంటే, ఫ్లెక్సిబుల్ లేకుంటే కొందరికి పైకి లేస్తుంది. సో అలా కాకుండా ఇది ఫ్లెక్సిబుల్ చౌకర్ అనమాట. ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటుంది, అదే అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ఇది కూడా అష్టలక్ష్మి మోడల్ వస్తుంది. పైన కలసాలు కానీ అంతా కూడా స్పెషల్ గా ఉంటుంది. లైట్ వెయిట్ ఇదైతే 40 గ్రామ్స్. సరే, నెక్స్ట్ సెట్ ఏంటో చూసేద్దాం. అలాగే. సో ఇది కూడా అమ్మవారు పల్లకిలో ఉండి మరి అమ్మవారు పెండెంట్ తో వచ్చింది. అవునండి. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఉంది కదా, అమ్మవారు పైన మండపంలో ఉన్నట్టు ఉంటుంది. పల్లకియే కదా, మండపం అండి. మండపమా? పల్లకి పైన మండపం అట్లా అనుకోవచ్చు. పల్లకి మండపంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. సైడ్స్ అది డిజైనింగ్ ఇచ్చారు.
కింద వచ్చేసి అమ్మవారు ఇచ్చి పీకాక్స్ తోటి మొత్తం డిజైన్ చేశారనమాట. ఈ సైడ్ కూడా ఫ్లవర్స్ వస్తాయి మీకు. యూనిక్ డిజైన్ అండి, ఇది డిజైనర్ పీస్ అంటారు ఇట్లాంటివి. ఓకే, స్పెషల్గా అనమాట, డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. మొత్తం ఆర్ట్ మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ చేసి తయారు చేస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుంటుంది. ఇలాంటివి ఏమంటే చూడంగానే నచ్చేస్తారు, ఆర్ట్ జ్యువెలరీ అంటారు కదా, స్పెషల్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ చైన్ లో నాకు కొత్తగా కనిపించింది ఏంటి అంటే ఇవేవైతే ఉన్నాయో సో లోపల నుంచి ఎలిగెన్స్ చేయడానికి పెట్టినట్టు అని అనిపిస్తుంది. సో దాని గురించి పీకాక్ కి కూడా దానికి పైన ఇది ఇచ్చినట్టు అనమాట, క్రౌన్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్రతి దానికి పీకాక్ కి క్రౌన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట, యూనిక్ గా ఉంటుంది. సో పైన చిన్న సెట్ ఏంటి? ఈ పైన చిన్నది చౌకర్ అండి, ఇది అది లైట్ వెయిట్ చౌకర్ అండి, 32 grams ఓన్లీ వస్తుంది. అది 3D వర్క్ వస్తుంది అనమాట. ఇప్పుడంతా 3D వర్క్ అనేది చౌకర్స్ అనేది ఫ్యాషన్ మేడం. ఏమంటే 360 degrees ఏ యాంగిల్ లో చూస్తే చౌకర్ ఎలిగెన్స్ కనిపడాలన్నమాట, డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. సో ఈ పెద్ద సెట్ ది గోల్డ్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మీకు 108 grams అండి. ఓకే. స్టోన్ వెయిట్ తీసేసి 80 grams వస్తుంది. ఓకే. పైది వచ్చి 32 grams ఓన్లీ. ఓకే. గ్రామ్స్ ఈ టోటల్ వచ్చేసి 108 grams ఉందండి. స్టోన్ వెయిట్ తీసేస్తే 80 grams వస్తుంది. ఓకే. పైది వచ్చేసి 32 grams ఉంది. ఓకే. సో నెక్స్ట్ సెట్ ఏంటో చూసేద్దాం. చూసారు కదా, ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మరింత డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.